బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి హర్ముజ్ జలసంధి మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ నుంచి వెళ్తున్న నౌకపై ఇరాన్ కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. కువైట్, బహ్రెయిన్ తో పాటు జోర్దాన్ పై ఇరాన్ దాడులు చేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా అమెరికా బలగాలు దాడులు చేపట్టాయి. 170 ఇరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. తాజా పరిస్థితుల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మెడలు వంచేందుకే 1000 క్షిపణులను సిద్ధంగా ఉంచామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మరింత టెన్షన్ను పెంచింది. మరికొన్ని వేల క్షిపణులు ఆ వెంటనే దూసుకు వస్తాయంటూ ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేయటం పశ్చిమాసియాలో ఉద్రిక్తతను మరింత పెంచింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఆటంకపరచబోమని ఇరాన్ ప్రకటించాలంటూ అమెరికా అధికారులు డిమాండ్ చేసిన వెంటనే ట్రంప్ ప్రకటన వెలువడింది. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తఫా ఖమీనీ స్పందించారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమీనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇది తమ దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని ఖచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన టెలిగ్రామ్లో ఓ సందేశాన్ని విడుదల చేశారు. తమ నాయకుడితో పాటు అమరులైన వారందరి కోసం ఆ హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటామని మోజ్తఫా ఖమీనీ స్పష్టం చేశారు. ఈ విషయం తన నాయకత్వంపై లేదా ఇతర అధికారులపైన ఆధారపడి లేదన్నారు. తనను లక్ష్యంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 28 నాటి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖమీనీ మృతి చెందారు. ఈ నెల 9న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మోజ్తఫా మాత్రం తండ్రి అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మరోసారి హర్ముజ్ జలసంధి మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఐన్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఇది ఊహిస్తున్నదే. ఎందుకంటే మనకి జూన్ 19వ తారీఖు ఇరాన్, అమెరికా మధ్య, పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో 14 పాయింట్లతో ఒక శాంతి ఒప్పందం జరిగింది. ఆ శాంతి ఒప్పందం అమలు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే కొద్దిగా ఆ ఒప్పందం మీద నీళ్ళు కమ్ముకున్నాయి. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి కానీ, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ, ఇరాన్ దాన్ని ఖండిస్తున్న విషయం కానీ, ఎందుకంటే ఆ 14 పాయింట్లో ప్రధానంగా హార్మూజ్తో పాటు హార్మూజ్ని యథాతథంగా ఓపెన్ చేసి ఉంచడం, అదేవిధంగా ఎటువంటి టోల్ ట్యాక్స్ లేకపోతే రుసుములు కానీ వసూలు చేయకూడదని చెప్పటం, అదేవిధంగా ఇరాన్కి సంబంధించి ఫ్రీజ్ చేసిన నిధులు ఏదైతే అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయో ఆ బ్యాంకులకు సంబంధించి వాటిని విడుదల చేయటం, సో ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ సాయం అందించడం, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. అది ఇరాన్ అసంతృప్తి ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తానే ఉంది. పైగా ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని ఎక్కడ కూడా గౌరవించట్లేదు. ఆ లెబనాన్ మీద దాడులు చేస్తా ఉన్న పరిస్థితి. ఇరాన్కి, అమెరికాకి ఒప్పందం కుదిరింది కానీ మాకు ఎటువంటి ఒప్పందం లేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించడం కూడా ఈ ఒప్పందం మొత్తం మీద, ఎంటైర్ ఒప్పందం మీద నీళ్ళు కమ్ముకున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఒకసారి ఇరాన్ తమ నౌక మీద దాడి చేసిందని చెప్పేసి అమెరికా ఎప్పుడైతే మళ్ళీ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిందో, ట్రంప్ కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రకటన కూడా చేశారు. ఇరాన్ మీద తిరిగి మేము దాడులు చేస్తాం, అది ఇంకా పీకల లోతు కష్టాల్లో కూరుకుపోబోతుంది, చాలా తప్పుల మీద తప్పులు చేస్తుంది కాబట్టి మేము దీన్ని ఉపేక్షించే పని లేదు అని చెప్పేసి గత వారం కూడా 10 రోజుల క్రితం కూడా ట్రంప్ హెచ్చరించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే ట్రంప్ ట్రూత్ తన ట్వీట్ ద్వారా వెల్లడించాడో 1000 క్షిపణులను సిద్ధం చేశాం ఇరాన్ మీద దాడి చేయడానికి, ఇరాన్ పూర్తిగా ధ్వంసం కాబోతుందని చెప్పేసి అంటాం. అదేవిధంగా అయతుల్లా ఖమీనీకి సంబంధించి అంత్యక్రియల సందర్భంగా కూడా వాళ్ళందరి మీద మేము బాంబులు వేద్దాం, చంపేద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేది కూడా అంటాం. ఇరాన్ పౌరులను కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అమెరికా. ఇప్పుడు ఈ రోజు ముస్తఫా ఖమేనీ కూడా
మేము ఐతుల్లా ఖమేని సుప్రీం కమాండర్ ని మీరు ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తారీఖు చంపేశారో అక్కడ ఆ రోజు అందరూ చనిపోయిన 42 మంది కూడా అమరవీరులుగా ఇరాన్ లో ప్రజలందరూ కూడా కీర్తించబడతా ఉన్నారు. ఆ అమరవీరుల మరణాలకు తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన ఈరోజు ముస్తఫా ఖమేని విడుదల చేసిన ప్రకటన కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇవన్నీ వెరసి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు హార్మోజ్ మీద వాళ్ళ ఆయుధం ఒకే ఒక ఆయుధం ఇరాన్ దగ్గర ఉన్నది ఏంటంటే అంతర్జాతీయ సమాజాన్ని ఒత్తిడిలోకి నెట్టడానికి కానీ అమెరికాకి సవాల్ విసరడానికి కానీ హార్మోజ్ ఒకటే ప్రస్తుతం వాళ్ళకి ఆయుధంగా ఉంది. సో ఆ ఆయుధాన్ని తిరిగి వాళ్ళు ఏం చేశారంటే మేము మళ్ళీ అక్కడ నిబంధనలు విధిస్తాం, ఏ నౌకలు కూడా రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా చేస్తాం అనేది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ విధమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే మళ్ళీ ఒక పక్కన అమెరికా ఏముంటుందంటే మేము హార్మూజ్ మీద ఎట్లాంటి నిబంధనలు అంగీకరించాం, మా నియంత్రణలోనే ఉంది. ఇప్పుడు దాదాపు లాస్ట్ మే నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 400 షిప్పుల్ని కూడా కమర్షియల్ షిప్పుల్ని కూడా మేము తరలించడం జరిగింది. దాని మీద నిబంధనలు విధిస్తే దాని మీద మేము తిరిగి దాడులు చేసి ధ్వంసం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి మరింత ఉద్రిక్తతలు పెంచే విధంగా ఉన్నాయని కూడా మనం చెప్పచ్చు. మస్తాన్ రావు గారు, అదేవిధంగా నువ్వెంతంటే నేనెంత అనే విధంగా వీళ్ళు యుద్ధం అనేది చేస్తున్నారు. అంటే ఈ యుద్ధం జరగటం వల్ల మిగతా దేశాలకు కూడా నష్టం జరుగుతోంది. అదేవిధంగా ఈ దాడులు ఆగే పరిస్థితి ఏం లేదంటారా? ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి చూస్తే ఏంటంటే మొన్న గురువారం ఏమైందంటే అసలు అమెరికా దాడి చేయలేదు, ఇరాన్ దాడి చేయలేదు, అమెరికా చేయలేదు, ఇజ్రాయెల్ కూడా దాడి చేయలేదు అనేది ఒకటి. కానీ ఇరాన్ లో భారీ ఎత్తున పేలుళ్లు చాలా నగరాల మీద బుషహర్ అండ్ పిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్, అహ్వాజు, చాబహార్ ఈ నగరాలన్నింటి మీద విపరీతమైన దాడులు, పేలుళ్లు సంభవించాయి. దీన్ని ఎవరు చేశారు అంటే అటు అమెరికా ప్రకటించలేదు, ఇజ్రాయెల్ కూడా ప్రకటించలేదు. అంటే అక్కడ యుఏఈ అంటే తమ దేశం మీద ఇరాన్ దాడులు చేస్తుంది కాబట్టి దానికి ప్రతీకారంగా యుఏఈ చేస్తుందా అనేది కూడా ఇరాన్ అనుమానిస్తుంది. సో అందువల్ల అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ ఆ అమెరికా స్థావరాల మీద ఇరాన్ తిరిగి దాడులు చేయడం ప్రారంభించిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఈ యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ ఆల్రెడీ దెబ్బతిని ఉంది కాబట్టి అమెరికా మరింత క్షిపణి దాడులతో ఇరాన్ ని అతలాకుతలం చేయటం ద్వారా దాన్ని లొంగ తీసుకోవచ్చు అనేది అమెరికా ఒక యుద్ధ పన్నాగంగా ఇక్కడ మన యుద్ధ ఎత్తుగడగా కూడా మనం చెప్పొచ్చు. అందువల్లే వాళ్ళు దడిపిస్తా ఉన్న పరిస్థితి. 1000 క్షిపణులను సిద్ధంగా ఉంచాం, ఇరాన్ లోని మిగతా మౌలిక సదుపాయాలు ఎక్కడైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి తీరుతాం అనేది ట్రంప్ కానీ యుఎస్ఏ సంబంధించిన సెంట్రల్ కమాండ్ కానీ ప్రకటించిన పరిస్థితి. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో, రాబోయే కొద్ది రోజులు రేపటి నుంచి కూడా ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడులకు అమెరికా ప్రణాళిక సిద్ధం చేసింది అనేది కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇరాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఎందుకంటే సుప్రీం కమాండర్ ఐతుల్లా ఖమేని అంత్యక్రియలు దాదాపు జూలై మొన్న 9వ తారీఖు ముగిశాయి. సో అప్పుడేంటంటే ప్రజలందరూ కూడా ఆ అంత్యక్రియలో పాల్గొనడం ద్వారా వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా ఇట్లా ఇంతమందిని అమెరికా బలి తీసుకుందనేది కూడా ఇరాన్ ప్రజల్లో వ్యక్తమైంది. సో ఆ ఎమోషన్స్ నేపథ్యంలోనే ఈరోజు ముస్తఫా ఖమేని ఏదైతే ప్రకటన చేశారో మేము ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం అనేది ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంటే ఇరాన్ ప్రజలు ఏ విధంగా అయితే అంతర్క్రియలో పాల్గొన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ను ప్రకటించారో ఆ ప్రకటనకు, ఆ ఎమోషన్స్ కు అనుగుణంగానే ఈరోజు ఇరాన్ ప్రతిస్పందిస్తుంది అనేది కూడా మనం చెప్పచ్చు. సో అయితే ఇరాన్ దగ్గర ఇంకా ఎంత మేర ఉన్నాయి, క్షిపణులు ఎంత మేర ఉన్నాయి, యుద్ధం చేసే సామర్థ్యం ఎంత ఉంది అనేది కూడా అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అంచనా వేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఎప్పటికప్పుడు మళ్ళీ పుంజుకొని దాడులు అమెరికా స్థావరాల మీద చేస్తా ఉంది. పైగా ఏదైతే ట్రంప్ చేస్తా ఉన్నారో వాటికి ప్రతి సవాళ్ళను కూడా ఎప్పటికప్పుడు విసురుతా ఉంది. రెండోది ఏంటంటే ట్రంప్ ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం ఒక ప్రకటన కూడా చేశారు. ఏంటి, ఇరాన్ కనుక ఒకవేళ నన్ను చంపేయటంలో విజయం సాధిస్తే కనుక ఆ ఇరాన్ని ఏం చేయాలి, ఇరాన్ ఇంకా ఎట్లా మట్టు పెట్టాలనేది కూడా నేను అప్పటికి ఒక పెద్ద ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాననేది కూడా ట్రంప్ మాటలు కూడా అంతర్జాతీయ సమాజాన్ని నివేర్పరిచాయి. ఇరాన్ ఏంటి, ట్రంప్ను చంపేయటం ఏంటంటే ఇరాన్ ఆ విధమైన
వ్యవస్థను నెలకొల్పుకుంటుంది అనే అనుమానాలు అమెరికాలో కలిగినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ట్రంప్ లాంటి వ్యక్తి తనను చంపేస్తే ఇరాన్ దళాలు కానీ ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ తనను చంపేస్తే అనే మాటలు రావటం కూడా అందరినీ కూడా రైట్. నివేరుపరిచాయి. సో అవన్నీ చూస్తుంటే ఏంటంటే అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులకు ప్రణాళిక సిద్ధం చేసింది కాబట్టి ఇరాన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. థ్యాంక్ యూ మస్తాన్ రావు.